ఈ వేదిక మీద 4వ సింహం మన ఆసిఫాబాద్ సంబంధించిన 4వ సింహం ఉన్నది. ఆయన సినిమా 4వ సింహం అయితే ఆసిఫాబాద్ 4వ సింహం డివి శ్రీనివాసరావు గారు. ఆయన్ని స్పందించవలసిందిగా కోరుతున్నా ఉన్నాను. ఎస్పీఎఫ్ ఆఫ్ ఆసిఫాబాద్. సో ఈ పోరాజయుడు కొమరభీం గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ అవార్డు కార్యక్రమం చేసిన గౌరవనీయ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, పరసారథి ఐఏఎస్ గారు, ముఖ్యంగా అవార్డు ఈరోజు స్వీకరిస్తున్న సాయి కుమార్ గారు, బాబుమోహన్ గారు, శివారెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా, దాంతోపాటు మీకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. సో ఈ అవార్డు జాతీయ అవార్డు కింద చాలా కాలం నుంచి 13 years నుంచి ఇస్తున్నారని చెప్తున్నారు. సో కానీ ఫస్ట్ టైము ఈ కొమరభీం గారి పేరు ఉంది కాబట్టి ఇది మన జిల్లాలో ఏర్పాటు చేసినారు. సో ఇది మన అందరికీ చాలా సంతోషం. ముఖ్యంగా ఇది ఏర్పాటు చేసిన సురేష్ కుమార్ గారికి వాళ్ళ టీం కూడా నేను మరోసారి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే ఈ అవార్డు మన సాయి కుమార్ గారికి ఇవ్వడం చాలా సముచితం. ఎందుకంటే ఆయన మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, మా చిన్నప్పటి నుంచి కూడా ఆ సినిమాలు చూస్తున్నాము, ఎన్నో సినిమాలు రీసెంట్గా వచ్చిన సినిమాలను కూడా ఉన్నారు, మీరు చూసే ఉంటారు. అన్నింటిలో చాలా చక్కని నటన చేస్తారు. దాంతోపాటు దేశభక్తి సంబంధించి కూడా ఎన్నో సినిమాలు తీశారు, పోలీస్ సినిమాలు తీశారు, మీరు చూశారు అగ్ని, అది పోలీస్ స్టోరీ సినిమా లాంటి పోలీస్ సంబంధించిన సినిమాలు కూడా ఎన్నో తీశారు. కాబట్టి వారికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి వాళ్ళకి చాలా ఇష్టమైన డిపార్ట్మెంట్ వారికి. సో దాంతోపాటు ఆయన నటించడం కాకుండా ఆయన గాత్రం ద్వారా కూడా ఎంతోమంది హీరోలను బతికించారు. రాజశేఖర్ లాంటి గారు, అలాగే సుమన్ లాంటి వాళ్ళు ఎంతోమంది కూడా సాయి కుమార్ గారి గాత్రం వల్లనే వాళ్ళు హీరోలుగా వాళ్ళు షైన్ అయ్యారు, మనందరూ తెలుసు. సో ఆయన ఇంకా ముందు కూడా ఎన్నో మంచి సినిమాలు చేయాలి, మనందరికీ మంచి సినిమాలు అందించాలి. దాంతోపాటు వారికి మరొకసారి ఈ అవార్డు తీసుకున్న సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకొని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.